హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సన్నకార పూస వేస్తున్నా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది, ఎవరైనా వేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంత సింపుల్గా ఈజీగా వేసుకోవచ్చు ఎవరైనా, చేయరాని వాళ్ళైనా. మా వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక హాఫ్ కేజీ శనగపిండి తీసుకున్నాను నేను. శనగపిండి తీసుకొని పప్పు పట్టించింది అయితే బాగా వస్తుంది. మా పిల్లలు తొందరగా చేయమన్నారు అనేసి నేను కొనుక్కొచ్చి చేసిన. జల్లెడ పట్టుకుంటే ఇట్లా ఉండలు ఉండలు వస్తుంది కదా, చేతితోటి ఒకసారి ఇట్లా అనుకొని ఒక గిన్నెలకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకోవాలి, అంతే. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి, ఏమీ అవసరం లేదు. కొంచెం ఒకసారి ఉప్పు వేసి ఒకసారి మిక్సీ వేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కొంచెం ఇట్లా గట్టి కాకుండా మరీ పలస కాకుండా కొంచెం మీడియంగా కలుపుకోవాలి పిండి. మరీ గట్టిగా కలిపితే పడయి, సన్నగా ఉంటాయి కాబట్టి ఒలుసు పడేయి అనమాట. ఈ సన్నది ఉంటుంది కదా బిల్ల, దాంతో పోసుకోవాలి. పావులకు, మురుకుల పావులకు ఆయిల్ రుద్దుకోవాలి లోపలంగా. పిండి పెట్టడానికి లోపలంగా, వచ్చేదానికేమో బయటికి వెళ్ళి రుద్ది అందులో పిండి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం శనగపిండి ఇట్లా కలుపుకోవాలన్నమాట పిండాన్ని. ఇప్పుడు శనగపిండి కలిపిన పిండి మురుకుల పావులో పెట్టుకొని ఒత్తుకోవాలి. కొంచెం ఇట్లా లూజు కలుపుకుంటే ఈజీగా వస్తుంది అనమాట. గట్టిగా కలిపితే రావు, సన్నగా ఉంటాయి ఒలుసు కాబట్టి. ఇట్లా ఒత్తుకొని ఇప్పుడు ఆయిల్ పోసుకొని, ఆయిల్ బాగా వేడి కావాలి. బాగా వేడైతే మంచిగా తొందరగా కాలుతుంది అనమాట కారపూస అనేది. ఇట్లా నూనె నురుగు వచ్చి మళ్ళీ దగ్గరికి గుంజుకున్న తర్వాత ఒకసారి మర్రేసుకోవాలి, తొందరగా కాలుతుంది. మళ్ళీ చాలా టైం కూడా ఏం పట్టదండి, చాలా చాలా ఈజీగా వేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, మనకు టైం వేస్ట్ కూడా కాదు. కొంచెం ఇట్లా రెడ్ కలర్ వచ్చే వరకు తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒత్తుకోవాలన్నమాట. ఇంట్లో చాలా రోజులు అవుతుందన్నమాట. పండగకి చేసినాము, అప్పలు అవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఏమన్నా తినడానికి చేయమనంటే ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, పిల్లలు ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతారు అనమాట. అయితే ఇక చేద్దామనేసి చేస్తున్నాను అనమాట. నేను సన్నకార పూస చేసిన ఈరోజు. చాలా చాలా బాగుంటుందండి. మొత్తం ఇట్లనే ఒత్తుకోవాలి. ఒత్తుకొని రెడ్గా కొంచెం ఇట్లా గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి మొత్తం. ఇప్పుడు ఒక పిడికడంతా కరివేపాకు వేసుకోవాలి, అందులో వేసి పక్కకు జరగాలి, లేకపోతే ఆయిల్ కరివేపాకు కదా మీద చిల్లుతుంది అనమాట. కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకోవాలి. కరివేపాకు కాల్చిన తర్వాత తీసి ఈ కారపూస మీద వేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, ఒకసారి ఇట్లా వేసుకోండి. మీరు చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి, సన్నగా బాగుంది కదా. ఓకే అండి, ఒకసారి చేసి తిన్న తర్వాత కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లుందో. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి.